దాడి చేసే దుండగులను దాడి చేసే దుండగులను న్యాయం చేయాలి. వేణుగోపాల్ కాలనీ వాసులకు పునరావాసం కల్పించాలి. వేణుగోపాల్ కాలనీ వాసులకు ఇల్లు నిర్మించి పునరావాసం కల్పించాలి. వేణుగోపాల్ కాలనీ వాసులకు ఇల్లు నిర్మించి పునరావాసం కల్పించాలి. వేణుగోపాల్ కాలనీ వాసులకు న్యాయం చేయాలి. వేణుగోపాల్ కాలనీ వాసులకు న్యాయం చేయాలి. వేణుగోపాల్ కాలనీ వాసులకు మిత్రులారా, అందరికీ నమస్కారం. సోమవారం రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో వేణుగోపాల్ కాలనీ చెందినటువంటి దాదాపు 80 కుటుంబాలకు చెందిన ఇళ్లను గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దాదాపు 300 మంది రౌడీలు ఆకుతాయిలు పూటుగా మద్యం సేవించి 7 జేసీబీలు తీసుకుని వచ్చి ఒక ట్రాక్టర్తో మొత్తం కాలనీ మొత్తం కూడా గంటన్నర సమయంలో ధ్వంసం చేసి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లాగి బయటకు ఈడ్చేసి అడ్డు వచ్చిన వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టు అది ఆ మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు తేడా లేకుండా అందరిపైన దౌర్జన్యంగా దాడి చేసినటువంటి వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి నిన్నటి రోజున తిరుచానూరు సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని మనం అందరం కూడా అఖిలపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ, ఇతర బిఎస్పీ కూడా ఉదయం మనకు మద్దతు తెలిపింది. అన్ని పక్షాలు కూడా ఈరోజు ఈ జరిగిన అన్యాయం, ఇంత దుర్మార్గం జరిగిందని చెప్పి అందరూ స్పందిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఈరోజు స్పందించి ఇమీడియట్గా ఎస్పీ గారితో మాట్లాడారు, సిఐ గారితో మాట్లాడారు, ఆర్డీఓ గారితో మాట్లాడారు. రేపు ఆర్డీఓ గారు నేరుగా స్వయంగా వచ్చి పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి వేణుగోపాల్ కాలనీ వాసులకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వాళ్ళందరూ కూడా అక్కడే ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడే ఇల్లు నిర్మించి పునరావాసం కల్పించాలని చెప్పి ఈరోజు అఖిలపక్షంగా డిమాండ్ చేస్తాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి కామెంట్ మురళి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.